కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా ఎన్డీఏని బలపరచండి, రాష్ట్రాన్ని కాపాడండి. ఎన్డీఏని బలపరచండి, రాష్ట్రాన్ని కాపాడండి. ఎన్డీఏని బలపరచండి, రాష్ట్రాన్ని కాపాడండి. ఓటో ఓటో సైకిల్ సైకిల్ 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 Vote for cycle. 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 Cycle పోవాలి. Cycle రావాలి. Cycle పోవాలి. Cycle రావాలి. Vote for cycle. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జిల్లాలి. Vote for cycle. గట్టిగా vote for cycle. Vote for cycle. Vote for cycle. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రాదారా ఈ కలి ఆకలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సేవ్ ఆంధ్రప్రదేశ్ 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరచాలి రాజధాని లేని రాష్ట్రాన్ని కాపాడదాం సేవ్ ఆంధ్రప్రదేశ్ పోలవరం బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైన పోల్చుకోవా గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు అనకు Vote for cycle. 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 అందరికీ నమస్కారం. ఈరోజు చిల్డ్రన్స్ పార్క్లో వాకర్స్ బృందం అంతా కలిసి మరి వాకర్స్ని అవేర్ చేస్తూ మన నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా రూరల్లో పోటీ చేస్తున్న కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ముగ్గురికి తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపై ఓటు వేయమని చెప్పి వాకర్స్ని మేము అభ్యర్థించడం జరిగింది. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గతంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ గారు నెల్లూరుకి 5,000 కోట్లతో అభివృద్ధిని చేశారు. సిమెంట్ రోడ్లు కావచ్చు, అలాగే ఘాట్స్ కావచ్చు, రంగనాథస్వామి ఘాటు, అలాగే జగలమూరి ఘాటు, నవాపేట ఘాటు, అదేవిధంగా బారా షాహిద్ దర్గా యొక్క డెవలప్మెంటు ఇలాంటి, అలాగే నెక్లెస్ రోడ్డు మనకి హైదరాబాద్లో ఉండే నెక్లెస్ రోడ్డు మోడల్లోనే ఎరగాడమ్మ గుడి దగ్గర ఉన్న చెరువు దగ్గర నెక్లెస్ రోడ్ని నిర్మించడం జరిగింది. మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా సిమెంట్ రోడ్లు వేయడం, ఎండ్ టు ఎండ్ వేసి డస్ట్లెస్ నగరంగా మన నెల్లూరుని తీర్చిదిద్దడానికి కృషి చేశారు మన నారాయణ గారు. దాదాపు 650 కిలోమీటర్లు 720 కోట్లతో ఆయన అభివృద్ధి పనులు ఆ రోడ్ల కోసం చేయడం, అలాగే మొక్కలు నాటించడం, అంతేకాకుండా ఆయన 525 కోట్లతో
అండర్ డ్రైనేజీ ఒక కార్యక్రమాన్ని చేపట్టి 90% పూర్తి చేయడం ఉంది. మరి ఆ 10% కూడా రేపు రాగానే అది కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ యొక్క మనకి ఇంటింటికి ఇది మినరల్ వాటర్ని ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది గవర్నమెంట్ మారడం వల్ల. అదేవిధంగా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే మరి ఆయన ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యల మీద స్పందిస్తూ ప్రతి సామాన్యుడికి కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేయడం, ఎంతో హెల్ప్ చేయడం, మరి సేవా కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇక వీపీఆర్ గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, సేవా తత్పరుడు. అదేవిధంగా వీపీఆర్ స్కూల్ పెట్టడం, పేద పిల్లలకి స్కూల్ని నిర్మించడం, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ ఆయన చేస్తూ మరి ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురికి మనం అనుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా వీళ్ళ ముగ్గురికి మనం ఓట్లు వేసి నెల్లూరు నగరం నుంచి, రూరల్ నుంచి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా అంతేకాకుండా ఎక్కడున్నా కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్కరూ ఈ టీడీపీకి సైకిల్ గుర్తు మీద, అలాగే గ్లాస్ గుర్తు మీద, కమలం గుర్తు మీద ఓటు వేసి కూటమికి మనం ఘనమైన విజయాన్ని సాధించాలి. ఈ ఓటు ఎందుకు వేస్తున్నామంటే వాళ్ళ కోసం కాదు, చంద్రబాబు కోసం కాదు, పవన్ కోసం కాదు, మోడీ గారి కోసం కాదు. ఈ ఓటు మన కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం వేసుకునే ఓటు ఇది. కాబట్టి దయచేసి ఈసారి వేసే ఓటు చాలా విలువైన ఓటు. ఈ ఓటును పొరపాటు డిస్పైర్ చేసామనుకోండి ఇక మన జీవితాలు ఇంకా నాశనం అయినట్టే మనం భావించాలి. మరి చివరిగా మన అందరికీ తెలుసు, ఒక ల్యాండ్ టైటిలింగ్ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి అది మన ఆస్తులు, మన పొలాలు, ఇళ్ళు అన్నీ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నంలో ఆ చట్టాన్ని తీసుకురావడం, అది కానీ మనం కానీ మద్దతు తెలియజేస్తే నిజంగా మన ఆస్తులు కూడా పోతాయి. ఇప్పటి వరకు గవర్నమెంట్ సచివాలయాలు, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ కార్యాలయాలు కూడా పెట్టిన గత ప్రభుత్వము ఈసారిగా పొరపాటున అదే వస్తే జరగబోయేది మన ఇళ్ళు, మన పొలాలు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఉద్యోగాలు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సామర్థ్యం మీదే ఆధారపడుతుంది. అది అందరికీ తెలిసిందే. మరి ఎన్నో ఈరోజు మనకి మేనిఫెస్టోలో, తెలుగుదేశం మేనిఫెస్టోలో ఎన్నో వరాలు ఇచ్చినారు. ఆ వరాలన్నీ సాధించాలంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక్కరికే సాధ్యం, మరి ఎవరికీ సాధ్యం కాదు. ఆ విషయం ఆల్రెడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం మనకు అవసరం. వారి యొక్క దార్శనికత కూడా మనకు ఎంతో అవసరం. కాబట్టి దయచేసి ప్రజలారా, కేవలం నెల్లూరు ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి, అలాగే మనం అనుకున్న ఈ 3 గుర్తులకి, అక్కడక్కడ పోటీ చేసిన గుర్తులకి ఓటు వేసి నిజంగా మన భవిష్యత్తు కోసం ఈ ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంప్లీట్ ఇచ్చిన మా ఓటు ఎన్డీఏకి, మా ఓటు తెలుగుదేశానికి అని స్పష్టంగా చెప్తున్నారు. విజయం ఖాయమైపోయింది. అయితే ఒకటి చెప్తున్నాను, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ఆ రోజు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి 100% పోలింగ్ని తీసుకెళ్ళాలి. మనల్ని, మన బంధువుల్ని, మన మిత్రుల్ని అందరినీ కూడా మనం ప్రభావితం చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనటువంటి నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ గారు, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీని మనం సాధించుకోవాలి. ఈరోజు నెల్లూరు సిటీలో ఏ మూల పట్టినా, ఎక్కడ పట్టినా ఎండ్ సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఘనత ఒక్క నారాయణ గారికి దక్కింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీని 90% పూర్తి చేస్తే 10% పూర్తి చేసుకోలేక వెనకబడిపోయింది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి ఇంటికి ప్రొటెక్టెడ్ వాటరు, బ్లూ పైపులు వేసి నీళ్లు కూడా శాంపిల్ వదిలిన సందర్భంలో ఈరోజు ఆ పైపులు ఎట్లా మానైపోయినా తెలియదు. ఈ నెల్లూరు సిటీ ఒక స్మార్ట్ సిటీగా రావాలన్నా, ఇది ఒక మెగా సిటీగా, ఒక మెట్రోపాలిటన్ సిటీగా రావాలంటే నారాయణ గారి నాయకత్వం, కోటమిరెడ్డి గారి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి గారి ప్రభాకర్ నాయకత్వం చాలా అవసరం ఉంది. యువత బాగుపడాలన్నా, యువతకు ఉద్యోగాలు కావాలన్నా, నిర్వీర్యమవుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర యువత బాగుపడాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక్కటే మనకు దిక్కు. ఆ చారిత్రక అవసరం ఈ చంద్రబాబు గారి నాయకత్వాన్ని మళ్ళీ మనం తీసుకొచ్చుకొని రాజధాని లేని రాష్ట్రానికి ఒక మంచి రాజధానిని ఏర్పాటు చేసుకొని ఒక ఫార్మా సిటీ, ఒక ఇండస్ట్రియల్ సిటీ, ఈ విధంగా నవనగరాలు నిర్మించాలనుకుంటే 2047 విజన్ 2047తో ముందుకు వెళ్ళేటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ను ఏర్పాటు చేసుగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటు వేయాలని ప్రార్థిస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో మన 17వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దత్తు, చిల్డ్రన్స్ పార్క్కి సంబంధించి పెంచిల్ నాయుడు గారు, రవి, అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు, వాసు, అడ్వకేట్ మాదాల వెంకటేశ్వర్లు గారు అందరూ పాల్గొన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ 5 రోజులు కష్టపడి విజయాన్ని మన ఖాతాలో వేసుకునే విధంగా అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, దిశని, యువత భవిష్యత్తుని కాపాడే
ఎలక్షన్ జరగబోతుంది. మే 13, 24 ఈ ఎలక్షన్లో అందరూ పార్టిసిపేట్ చేసి అత్యధిక మెజార్టీతో సైకిల్గా తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఎంతో ఉంది. అవతల వాళ్ళు భూదాహంతో కావచ్చు, దహదాహంతో కావచ్చు, ఒక ప్లాన్గా, ఒక విజన్గా 2004 నుంచి 2009 దాకా పొలాలు ఎట్లా భూములు దోచుకున్నారు, లేపాక్ష అని, నిమ్మగడ్డ ప్రసాద్ అని, రకరకాల సరస్వతి పవర్ ప్లాంట్ అని, రకరకాలుగా లక్షల ఎకరాలు దోచుకున్నారు. సేమ్ ఇప్పుడు తెలివిగా జగనన్న భూరక్ష అని పాస్బుక్లు ఇచ్చారు. జగనన్న రక్ష అని చెప్పి సర్వే వాళ్ళు వేశారు. ఈరోజు జగనన్న రక్ష అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ తెచ్చి పొలాలు దోచుకోవడానికి ప్లాన్ చేసిన ఈ దుర్మార్గుల్ని ప్రజలందరూ వ్యతిరేకించాలి. తాతలు ఇచ్చిన ఆస్తులు, మన తండ్రులు ఇచ్చిన ఆస్తులు, మన అమ్మమ్మ ఇచ్చిన ఆస్తులు, మన నాయనమ్మ ఇచ్చిన ఆస్తుల్ని మనం అందరం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దుర్మార్గుల్ని, ఈ భూదాహం ఉన్న ఈ వ్యక్తుల్ని ఈ రాష్ట్రం తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఈ రాజధాని లేని రాష్ట్రంలో అమరావతిని నిర్మించే రోజు చెరుకు తోటలు తగలబెట్టారు. పైన అనుమతులు రాకుండా కేంద్రంలో అడ్డుకున్నారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన ఈ దుర్మార్గులు ఈరోజు రాష్ట్రంలో రాజధాని లేకుండా చేసి ఈ అనామక రాజధానిలో విట్టు కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, అమృత యూనివర్సిటీలు వచ్చి ఎంతో పిల్లల భవిష్యత్తుతో ఎంతో ఉత్సాహంగా ఉన్న ఈ రాష్ట్రంలో ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ నెల్లూరు జిల్లాకు వచ్చే లోపల నెల్లూరు సిటీలో నారాయణ గారు ఎంతో డెవలప్ చేసి 120 పార్కులు కట్టించిన మహనీయుడు, అభివృద్ధి ప్రదాత నారాయణ గారు. శ్రీధర్ రెడ్డి గారు బాగా అభివృద్ధి చేసే వ్యక్తి. అతను చేయాలని తప్పనున్న నిధులు లేక వెనకబడ్డాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ ఎంతోమంది నిరుపేదలకు విద్య అందిస్తున్నారు. ఎన్నో తాలూకాల్లో, గ్రామాల్లో మంచి ఫ్లాట్లు పెట్టారు. 13వ తేదీ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ ఓటేసి ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో జిల్లాలో అత్యధిక తెలుగుదేశం 10 సీట్లు గెలిపించి ప్రజలందరికీ నమస్కారాలు, శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కారాలు. రాష్ట్రాన్ని కాపాడండి, మీ బిడ్డల భవిష్యత్తును కాపాడండి, తెలుగుదేశానికి ఓటేయండి. జై తెలుగుదేశం. కదలిరా 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 కదలిరా